అందరికీ శుభోదయం. ఈరోజైతే సంవత్సరం అంతా నిల్వ ఉండే అల్లం పచ్చడండి ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అన్ని కొలతలతో సహా ఈ వీడియోలో చూపించానండి. అయితే ఇది ఇడ్లీ, దోశ అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు రైస్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇది తయారు చేయడం కూడా కష్టం కాదండి, ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ రెగ్యులర్గా కిచెన్లో ఉండేవేనండి. ఒక్క మామిడి అల్లం తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అల్లం పచ్చడి తయారీ విధానం చూసేద్దాం పదండి. మామిడి అల్లం శుభ్రంగా క్లీన్ చేసి తడేమీ లేకుండా ఉంది 1/2 kg, చింతపండు 200 గ్రాములు, కళ్ళులుప్పు 3 గిద్దెలు, గొడ్డు కారం 3 గిద్దెలు, మెంతులు 20 గ్రాములు, ఎల్లిపాయలు 100 గ్రామ్స్, బెల్లం 1 కప్పు అండి, అది మిస్ అయింది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక నెక్స్ట్ అయితే చింతపండు గింజలు, ఈనెలు ఏమీ లేకుండా ఉండాలండి. ఇన్ కేస్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ తీసేసుకొని పెద్ద గిన్నెలో వేసుకోవాలి. చింతపండు మునిగేంతవరకు అంత పెద్ద గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. ఆ చింతపండులోనే బాగా వేడి వేడి నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళు అయితే బాగా మరగాలి. ఆ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఆ నీళ్లు చింతపండు మునిగేంతవరకు పోసుకుంటే సరిపోతుందండి. ఆ చింతపండులోనే 3 గిద్దెలు కళ్ళులుప్పు వేసుకోవాలండి. సో అది వేసాక జస్ట్ అంతా ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టుకోవాలండి. దాని మీద అయితే మూత పెట్టకండి. మూత పెడితే లోపల ఆ వేడికి ఉడుకుతుంది చింతపండు. అల్లం శుభ్రంగా వాష్ చేసేసి ఆ తర్వాత ఆరిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అల్లం మాత్రం పొట్టు తీసిన తర్వాత కడగకూడదండి. పొట్టు తీయకముందే కడిగేసేసి వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. చింతపండు కూడా బాగా నానిపోయిందండి. ఒక 1/2 అవర్ అయితే నానబెట్టాను నేను. ఇలా ఎల్లిపాయలు కూడా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. బెల్లం 1 కప్పు. స్టవ్ మీద బాండీ పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తీసుకున్న 20 గ్రామ్స్ మెంతులు ఉన్నాయి కదండి, అవైతే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. అవైతే ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదండి, అప్పుడు తీసుకొని వేరే బౌల్లో పెట్టుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అదే బాండీలో 1 కప్పు ఆయిల్ వేసుకొని ముక్కలు చేసుకున్న అల్లం 2 భాగాలుగా డివైడ్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక భాగం అయితే వేసుకోవాలండి. ఇందులో కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇవైతే బాగా ఆయిల్ బాగా కాగింది. సో ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవడానికి అయితే 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నీ తీసేసుకొని వేరే బౌల్లో పెట్టుకోవాలండి. సేమ్ మిగతా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. సిమ్లో పెట్టుకొని మిగతా మెంతులు ఆరిపోయినాయి కదండి, అవైతే మిక్సీ వేసుకోవాలి. అవి మిక్సీ వేసేటప్పుడు బాగా మెత్తని పౌడర్ చేసుకోవాలండి మెంతులు అయితే. ఈలోపు ఈ అల్లం ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసి వేరే బౌల్లో వేసుకొని కంప్లీట్గా చల్లారిపోవాలండి. ఇవైతే చూసారు కదండి, ఇవైతే కంప్లీట్గా చల్లారిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ వేసుకోవాలండి. కొంచెమే ఉంది కదా అని నేను మిక్సీలో వేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో 1/2 అల్లంని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు, ఉప్పు అందులో 1/2 వేసుకోవాలండి. ఉప్పు కూడా ఒకసారి కొంచెం మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఆ చింతపండు ఉప్పు కూడా వచ్చేలాగా వేసుకోవాలి. ఉప్పు పూర్తిగా కరిగిపోదండి. సో ఉప్పు కూడా కలుపుకుంటూ 1/2 వేసుకోవాలి ఇందులో. ఇలా వేసాక బాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇదైతే బాగా స్మూత్గా తిరుగుతుంది ఈ రౌండ్లో. సో ఇలా పేస్ట్ అయిపోతుందండి. బాగా ఫైన్గా పేస్ట్ అయిపోయాక ఇందులో మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి అయితే బాగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదండి, అందులో 1/2 స్పూన్ వేసుకొని దానిలోనే కారం 3 గిద్దెలు కదండి, నేనైతే గిద్దెన్నర ఇందులోనే వేస్తున్నాను. సో చింతపండు అన్నీ బాగా కలిసేలాగా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే గిద్దెన్నర వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ కొంచెం స్పూన్తో కలిపిన తర్వాత చింతపండు ఉప్పులో ఉండే వాటరు కొంచెం యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి బాగా ఫైన్ పేస్ట్ లాగా. సో కొంచెం ఆపుకుంటూ కలుపుతా తిప్పితే బాగా గ్రైండ్ అవుతుందండి. సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అయితే ఒకసారి కలిపేసేసి బాగా గ్రైండ్ చేసుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది కదండి, ఇందులో కొంచెం ఎల్లిపాయలు వేసుకొని ఈ రౌండ్లో అయితే కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుందండి, పంటికి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇందులోనే కొంచెం బెల్లం,
బెల్లం అయితే నేను 1/2 కప్పు వరకు వేసేసాను. ఇదంతా వేసేసి ఒకసారి కచ్చాపచ్చాగా ఎల్లిపాయలు నలిగేలాగా తిప్పేసేసి ఒక బేషన్లోకి అయితే తీసుకోవాలండి. ఇలా తీసేసుకొని సేమ్ ఇప్పుడైతే మిగతా అల్లంని కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎల్లిపాయలు ఉన్నాయి కదండి, ఈ రౌండ్లో బాగా ఫైన్ పేస్ట్ అవ్వాలండి. సో ఇంతాక రౌండ్లో అయితే కొంచెం కచ్చాపచ్చాగా ఉంచాం కదా, ఈ రౌండ్లో అయితే ఇది వేసుకోవాలి. మిగతా ఎల్లిపాయలు అయితే తాలింపులోకి ఉంచామండి. ఈ చింతపండు ఉంది కదండి, మొత్తం ఒకేసారి ఇలా గ్రైండ్ చేసుకొని ఎల్లిపాయలు వేసాక గ్రైండ్ చేసుకొని ఇలా చింతపండు రసం, ఉప్పు మొత్తం వేసేసేయాలండి. సో అడుగును చూసారు కదండి, ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పును కూడా వేసేసి ఈ రౌండ్లో అయితే బాగా ఫ్రీగా తిరుగుతుందండి గ్రైండర్ కానీ మిక్సీ కానీ. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా ఫైన్ పేస్ట్ చేశాక ఈ కారం కూడా వేసుకోవాలి. కారం, బెల్లం కూడా వేసుకోవచ్చండి ఈ రౌండ్లోనే. సో ఇది వేసేసి ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదండి, దీన్ని అయితే అంతటినీ ఒక గిన్నెలోకి తీసుకుంటే అంతేనండి, మన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బాగా చూసారు కదండి రెడ్గా ఎంత బాగుందో. కొత్త కారం అండ్ అల్లం, మామిడి అల్లం కదండి, బాగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఇయర్ మొత్తానికి ఒకేసారి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత తాలింపు వేసుకోవచ్చు. సో ఇదైతే ఇలా మొత్తం స్టోర్ చేసుకోవచ్చు గాజు సీసాలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. అల్లం ఫ్రై చేసిన బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి ఇందులోనే పోపు దినుసులు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలండి. సో పోపు దినుసుల్లో మనకి ఇష్టం వచ్చినవి అన్నీ వేసుకోవచ్చండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి ఇలా ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఎల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇంతాక మిగిలిపోయినాయి కదా, అవి అయితే కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. సో అవి కూడా కొంచెం ఈ ఎల్లిపాయలు, కరివేపాకు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా కంప్లీట్గా చల్లారిపోవాలండి. సో ఇదైతే కంప్లీట్గా చల్లారిపోయింది. నేనైతే కొంచెమే వేస్తున్నాను తాలింపు. ఎప్పటిదప్పుడే పెట్టుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. అండ్ దీంట్లోనే మీకు బెల్లం కనుక ఇంకా కొంచెం కావాలంటే ఈ స్టేజ్లో ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ను, మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత. సో నాకైతే ఇది సరిపోయిందండి. సో ఇలా మొత్తం ఆయిల్, చట్నీ అంతా కలుపుకొని స్టోర్ చేసుకోవటమేనండి. ఆ రోజైతే ఆఫ్టర్నూన్ వండిన అన్నం ఉందండి. సో ఆ పచ్చట్లోనే అన్నం అంతా కలిపేసేసి ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకున్నామండి. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పెట్టుకునే వాళ్ళం. ఈ బుడ్డి చెయ్యి నా మేనకోడలదండి, దానికి కూడా నోరూరిపోయింది రెడ్గా పచ్చడి చూసేటప్పటికి. సో ఇలా అయితే మేము అందరం బాగా ఆ రోజు చట్నీ చేసిన రోజు ఎంజాయ్ చేసామండి. సో ఆఫ్టర్ లాంగ్ టైము ఈ మెమరీస్ అండి. సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. బాయ్.